కరకరలాడే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ చిప్స్ ని ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డ తోటి కరకరలాడే చిప్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని మట్టేమీ లేకుండా వాటర్లో వేసి కడిగేసుకుందాం. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలకి తొక్క తీసేసుకుందాం. ఉల్లిగడ్డకి పీల్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డల్ని వాటర్ నుంచి ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని చాకర్ తోటి సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద నీళ్ళంతా ఇమిరిపోయేంత వరకు ఆరబెట్టేసుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలకి తెమ్మ ఏమీ లేకుండా ఆరిపోయాయి. ఇప్పుడైతే ఈ బౌల్లోకి మనము కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్లోకి కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు అయితే కలిపేసుకుందాం. ఇలా నీళ్ళల్లో కలుపుకున్న సాల్ట్ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిప్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ప్యాన్లోకి వేసేసుకుందాం. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక్కొక్క పీస్గా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కలుపుకున్న సాల్ట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చిప్స్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకొని బౌల్లో వేసేసుకుందాం. రెండోసారి కూడా ఈ చిప్స్ వేసేసుకుందాం. రెండోసారి వేసిన చిప్స్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకొని బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చిప్స్ లోకి అయితే ఉప్పు కారం కలిపేసుకుందాం. కొంచెం కారం వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. కరకరలాడే చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ చిప్స్ ని టేస్ట్ చేసి చెప్తా ఎలాగొచ్చాయేమన్నది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.